యాక్చువల్గా చూసుకుంటే ఈరోజు ఫ్రైడే శ్రావణ మాసం. సో హెవీ రష్గా ఉంటారు. ఇక్కడ లోపల ఎలా ఉందో చూడాలి వెళ్ళి. సో ఇది ఫేమస్ టెంపుల్ అంట వరంగల్లో. సో వరంగల్లో ఉండే వాళ్ళు ఈ వీడియో చూసారంటే కమెంట్ చేయండి. సో భద్రకాళి దేవస్థానం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8:30 వరకు ఓపెన్. చూడండి సింపుల్ కదా, శివుడు పార్వతి. ఆలయ చరిత్ర చూసుకుంటే దుర్గాష్టమి రోజు ఆ జగన్మాత కోటి యోగిని గణములతో భద్రకాళి రూపంలో ఈ భూమండలం పైన తెలంగాణలోని వరంగల్ ప్రాంతంలో అవతరించింది. ఈ దేవస్థానం ఎక్కడుందంటే తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ సిటీ మధ్యలో వరంగల్ హన్మకొండ హైవే దగ్గరలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్ నుండి సుమారు 1.5 కిలోమీటర్ దూరంలో భద్రకాళి చెరువు తీరాన కొలువైంది. ఇక చరిత్రకు వస్తే పాండవులు అరణ్యవాసంలో హిడింబాశ్రమంలో కొంతకాలం ఉన్నట్లు మహాభారత ఇతిహాసం మనకు తెలియజేస్తుంది. ఆ ఆశ్రమం చూసుకుంటే ఈ ఆలయం నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేకొండ మండలంలో గణపురం వద్ద పాండవుల గుట్టల పేరుతో ఉన్న ప్రాంతం. పాండవులు అరణ్యవాసం సందర్భంలో తెలంగాణ ప్రాంతంలో చాలా రోజులు సందర్శించినట్లు కూడా మనకు తెలియజేస్తుంది ఈ చరిత్ర. పాండవులు తమ అజ్ఞాతవాసం విరాటరాజు కొలువులో జరపడానికి నిర్ణయించుకొని అక్కడికి వెళ్లడానికి ముందు జగన్మాత అయిన భద్రకాళిని స్తుతించి తమ ఆయుధములను ఇక్కడ భద్రపరిచి ఆ అమ్మవారి అనుగ్రహంతో విరాటరాజు కొలువులో తమ అజ్ఞాతవాసాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. యుద్ధం ప్రారంభానికి ముందు కూడా శ్రీకృష్ణుడు సూచన మేరకు పాండవులు అమ్మవారిని స్తుతిస్తారు. ఇలాంటి ఎన్నో పురాణ గాథలు ఇతిహాసాలు వరంగల్ నగరంలో అవతరించిన శ్రీ భద్రకాళి అమ్మవారి యొక్క మహిమలను పలు విధాలుగా మనకు తెలియజేస్తుంది. ఇంకో స్థల పురాణం ప్రకారం ప్రతాపరుద్రుని కాలానికి అమ్మవారి భక్తులను కొంగు బంగారమై వారి కోరికలను తీరుస్తూ ఉండినట్లు కూడా మనకు ఆ చరిత్ర చెప్తుంది. ఒకసారి సుదర్శన మిత్రుడు అనే పండితుడు 100 విద్వాంసుల కొలువుగా ఏనుగు మీద ఎక్కి ఏకశిలా నగరానికి వచ్చి ప్రతాపరుద్రుని కొలువు కూటానికి వచ్చినానని చెప్తాడు. అది విన్న అక్కడ ఉన్న విద్వాంసులు అతనిని అవమానపరిచి పంపించేస్తారు. ఆ అవమానాన్ని భరించలేక సుదర్శన మిత్రుడు ఆ విద్వాంసులను తన మాటలతో జయించాలని నిర్ణయించుకొని ఈ వేళ కృష్ణ చతుర్దశి రేపు అమావాస్య మీరు కాదంటారా అని ప్రశ్నిస్తాడు. విద్వాంసులు ఇరకాటంలో పడతారు. ఎందుకంటే వాళ్ళు అది ఒప్పుకుంటే సుదర్శన మిత్రుని వాదం అంగీకరించినట్లు అవుతుంది, కాదంటే అతన్ని ఓడించినట్లు అవుతుంది అని నిర్ణయించి వాళ్ళు కాదు రేపు పౌర్ణమి అని వాదిస్తారు. విద్వాంసులు గెలవాలంటే మర్నాడు పౌర్ణమి రావాల్సిందే. ఇలాంటి సందర్భంలో వాళ్ళని రక్షించుకోవటానికి ఆ విద్వాంసులలో ప్రధానుదైన సాకవెల్లి మల్లికార్జున భట్టు ఆ రాత్రి హన్మకొండకు వెళ్లి అమ్మవారైన భద్రకాళి దేవిని పూజించి ఆ దేవిని 11 శ్లోకాలతో ప్రార్థిస్తాడు. ఆ తరువాత తన ప్రార్థనకు మెచ్చి ఆ తల్లి ప్రత్యక్షమై నీ మాటని నిలువుతా అని వరమిస్తుంది. మరుసటి రోజు రాత్రి చూసుకుంటే నిండు పున్నమిలాగా చంద్రుడు మెరిసిపోతాడు. ఆ దృశ్యాన్ని చూసిన సుదర్శన మిత్రుడు క్షమాపణ కోరి ఇది కేవలం దైవశక్తే కాని మానవ శక్తి కాదని అంగీకరించి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ విధంగా భద్రకాళి దేవి భక్తులను కటాక్షించడం ఆనాటి నుంచే కనిపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడున్న అమ్మవారి విగ్రహం దాదాపు 9 అడుగుల ఎత్తు 9 అడుగుల వెడల్పుతో కనుల పండుగగా భక్తులను కటాక్షిస్తూ కనిపిస్తుంది. అలాగే ఇక్కడున్న అమ్మవారికి 8 చేతులుంటాయి. కుడివైపు ఉన్న 4 చేతులలో ఖడ్గము, చురిక, జపమాల, డమరకం కనిపిస్తుంది. ఎడం వైపున చూసుకుంటే 4 చేతులలో గంట, త్రిశూలం, చిన్న మస్తకం, పానపత్రాలు మనకు కనిపిస్తాయి. అలాగే అమ్మవారు పశ్చిమ అభిముఖంగా ఉంటారు. ఇక్కడ పండుగలు ఉత్సవాలు చూసుకుంటే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో పౌర్ణమి నాడు ఇక్కడున్న అమ్మవారిని శాకాంబరిగా అలంకరిస్తారు. ఆనాడు రకరకాల కూరగాయలు దండలతో అలంకరిస్తారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున రాత్రి అమ్మవారు శ్రీకృష్ణుడి రూపంలో అలంకరించబడి పూజింపబడుతుంది. అలాగే వైష్ణవ శుద్ధ పంచమి రోజున శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణోత్సవాలు కూడా ఇక్కడ జరుపుకుంటారు. సో మనం ఇప్పుడు 1000 పిల్లర్ టెంపుల్కి వచ్చినాం. 1000 స్తంభాల గుడి. ఇది మన తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ నగరం నడిబొడ్డున ఉంది. జిల్లా కూడా హన్మకొండనే. వరంగల్ నుండి సుమారు 5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది ప్రధానంగా శివుడికి అంకితం చేసిన ఈ ఆలయం శ్రీ రుద్రేశ్వర స్వామి ఆలయం పేరుతో కూడా పిలుస్తారు. 1000 పిల్లర్ టెంపుల్. అసలు అప్పట్లోనే ఇంత పెద్ద ఆలయాన్ని కట్టినారంటే నిజంగా గ్రేట్ కదా. సో ఎంట్రన్స్ అయితే ఇలాగే ఉంటుంది. సో పార్కింగ్ అయితే చాలా తక్కువ. జస్ట్ మనం చూపించిన గేట్ ముందు చిన్న పార్కింగ్ ఉంటుంది. మహా అయితే ఒక 5 నుంచి 6 కార్ పడుతుంది అంతే. సో ఓన్ కార్లో వచ్చేవారికి చాలా ఇబ్బంది ఇక్కడైతే. అసలు ఆర్కిటెక్చర్ అయితే అదిరిపోయింది నిజంగా. ఇక్కడ మనం వర్షం సినిమా షూటింగ్ కూడా జరిగి ఉంటుంది. ఆ పాట ఈ వర్షం సాక్షిగా అప్పటి నుంచి ఇంకా చాలా ఫేమస్ అయిపోయింది. ఈ కోనేరు చూస్తున్నాం కదా, ఈ కోనేరులో ఒక సొరంగ మార్గం కూడా ఉందంట. అప్పట్లో కాకతీయ రాజులు ఆ సొరంగం మీదుగా వచ్చి రోజు ఆ శివుణ్ణి దర్శించుకొని వెళ్ళేవాళ్ళంట. అసలు నిజంగా మెస్పరైజ్గా ఉంది ఆర్కిటెక్చర్ అయితే. అండ్ ఈరోజు అయితే రష్ ఏం లేదు నిజంగా. నార్మల్గా రష్ ఎక్కువ ఉంటుందంట.
అండ్ ఈ బ్యారిగేడ్స్ అన్ని చూస్తుంటే మనకు అనిపిస్తుంది ఎంత రష్ ఉంటుందో నార్మల్ టైంలో. ఇప్పుడైతే చాలా ఖాళీగా ఉంది మన లెక్క. యాక్చువల్లీ ధర్మదర్శనానికి ఒక క్యూ, ఇక్కడ రుద్రాభిషేకం వెళ్ళే వాళ్ళకి అయితే 200 రూపాయలు సార్ నీకు ఒక క్యూ ఉంది. కానీ నిజంగా అప్పట్లోనే ఇలా అంతా కట్టుంటారు, మొత్తం రాళ్ళతోనే పెట్టి. నిజంగా మెస్మరైజ్ ఆర్కిటెక్చర్ చూస్తూ ఉంటే. అండ్ ఈ ఆర్కిటెక్చర్ చూస్తుంటే మన కర్ణాటక కూడా ఇలాగే ఉంటుంది దాదాపు. హలిబేడు బేలూరు అనే ప్రాంతం సూపర్గా ఉంటుంది. అది కూడా ఎవరన్నా చూడాలనుకుంటే ఇప్పుడున్న కర్ణాటక దగ్గరికి వచ్చినప్పుడు చిక్కమంగళూరు వెళ్ళే దారిలో ఉంటుంది. దర్శనం అయితే సూపర్గా జరిగింది. కానీ ఫోటో, కెమెరా, మొబైల్ ఫోన్ ఏది అలౌడ్ లేదు, ఫుల్ స్ట్రిక్ట్. ఇక్కడ మనం చూస్తున్న ఈ భారీ నంది అయితే ఏకశిలా విగ్రహం అంట, ఒకే రాయితో చెక్కబడింది. నాకు ఒక విషయం అర్థమే కాదు, ముట్టుకొని దేవుడి గుడికి వస్తే అట్లీస్ట్ దేవుడు ముట్టుకుపోయినా లోపల గర్భగుడిలో మన నంది చెవులు ఏదైనా చెప్పుకుంటే డైరెక్ట్గా పరమేశ్వరుడికి వినిపిస్తుంది అంటారు. ఇలా కట్టలన్నీ వేస్తే వచ్చేవాళ్ళు ఎలా మొక్కుతారు? అండ్ ఆ ఊర్లో నుంచి వచ్చే వాళ్ళకి ప్రాబ్లం లేదు, వాళ్ళు ఎప్పుడు వస్తూ అంటారు, వాళ్ళకి తోచినప్పుడు వస్తారు, లేదు. మనలాగే చాలా 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఇంత దూరం వెళ్ళి సో అద్భుతాన్ని చూసి మనం ఏదైనా మన కోరికను విన్నపించుకోవాలంటే శివుడి దగ్గర అనుమతి లేక, నంది దగ్గర అనుమతి లేక, ఏమో మరి ఎందుకు అలా చేసినారో మరి అడ్మినిస్ట్రేషన్కే తెలియాలి. ఓకే, సో ఆర్కిటెక్చర్ అయితే నిజంగా మెస్పరైజ్గా ఉంది. చూస్తున్నారు కదా, ఆ కాలంలో ఇంత పెద్ద ఆలయాన్ని అది 1000 స్తంభాలతో కట్టినారంటే నిజంగా ఆషామాషి కాదు. వరంగల్ నగరాన్ని కాకతీయులు పాలించిన కాలంలో కాకతీయ వంశానికి చెందిన మొదటి కాకతీయ రాజు రుద్రదేవుడు క్రీస్తు శతాబ్దం 1163లో ఈ 1000 స్తంభాల ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు మనకు చెప్తుంటాయి. 1400 మీటర్ల వైశాల్యంలో అలాగే శివుడు, కేశవుడు, సూర్యుడు ఒకే దగ్గర పూజలు అందుకునే విధంగా ఈ ఆలయాన్ని అప్పట్లోనే రూపొందించారు. ఈ 1000 స్తంభాల దేవాలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆ తర్వాత సాయంకాలం 5 గంటల నుండి నైట్ 9 వరకు దేవాలయం ఓపెన్లో ఉంటుంది. చరిత్ర చూసుకుంటే 1000 స్తంభాలు 1000 మందితో నిర్మితమైన ఈ స్తంభాలు కాకతీయ రాజులే ఈ స్తంభాలని, ఈ గుడిని నిర్మించారు. కాకతీయ రాజులు యుద్ధం నుంచి సరాసరి గుడి దగ్గరికి రావాలని గుడిలో స్వరంగ మార్గం కూడా ఏర్పరచుకున్నారంట. ఆ స్వరంగ మార్గం నుంచి వచ్చి గుడి పక్కలో ఉన్న కోనేరు కలుస్తుంది. ఈ కోనేరులో కూడా స్వరంగ మార్గం ఉంది. బయట నుండి వచ్చి 9 కిలోమీటర్లు పడుతుంది. అదే స్వరంగ మార్గం నుంచి వస్తే 4 కిలోమీటర్లోనే వచ్చేస్తారంట. ఈ ఆలయాన్ని మొదట త్రికూట ఆలయం అని పిలిచేవారట. ప్రధాన ఆలయం నక్షత్ర ఆకార మండపంపై పరమేశ్వరుడైన ఆ రుద్రేశ్వరుడు కొలువై ఉంటాడు. అలాగే విష్ణు, సూర్య భగవాన్ ఆలయాలు కూడా ఇక్కడ ఉంటాయి. అండ్ ఈ ఆలయానికి చేరుకోవాలంటే వరంగల్కి చాలా బస్సులు ఉన్నాయి హైదరాబాద్ నుంచి. అలాగే రైల్ మార్గంలో రావాలంటే వరంగల్ రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఇంకా దూర ప్రదేశాల నుంచి రావాలనుకునే వారికి అయితే దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది వరంగల్ నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో వరంగల్ చేరుకొని అక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ చేరుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఈ కోనేరులో కొన్ని తాబేలులు కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, చిన్నది స్విమ్మింగ్ చేసుకుంటుంది. అండ్ ఇది ఎవరు కట్టినారో ఆ కాలంలో అనేది ఒక ఇన్స్క్రిప్షన్ కూడా పెట్టిండారు, మినిస్ట్రీ ఆఫ్ హౌస్ అండ్ అర్బన్ అఫైర్స్. యాక్చువల్గా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కింద రావాలి కదా, ఏమో మరి. అండ్ ఇక్కడ కాకతీయ రాజుల చరిత్ర కూడా ఉంది. చిన్నప్పుడు సోషల్ బుక్లో చదివి ఇంత డైరెక్ట్గా చూస్తుంటే నిజంగా ఎంత సూపర్గా అనిపిస్తుంది ఫీలింగ్. అండ్ ఇక్కడ కొంతమంది జానపద నృత్యం కూడా చేస్తున్నారు. ఇప్పటికీ ఈ కల్చర్ అన్నీ ఇలాగే ఉండడం నిజంగా మన అదృష్టం, అంతరించిపోకుండా. సో మనం ఇప్పుడు వరంగల్ ఫోర్ట్ వచ్చినాం. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే 20 రూపీస్, సేమ్ క్యూఆర్ కోడ్ వస్తుంది, ఐడి ప్రూఫ్ అడుగుతుంది, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి ఏదైనా ఇవ్వచ్చు. గూగుల్ పే ఐడి ఆర్ ఫోన్పే ఐడి ఇచ్చినామంటే లింక్ వస్తుంది. సో పే చేస్తే అయిపోతుంది. లేదా క్యాష్ అంటే 25 రూపీస్ పే చేయాలి. ఆన్లైన్ అయితే 20 రూపీస్. సో తీసుకున్నాక అలో చేస్తారు. కెమెరా డిఎస్ఎల్ఆర్ ఇవి ఉంటే ఎక్స్ట్రా 25 రూపీస్. డ్రోన్ ఇవన్నీ ఎగరేయాలంటే స్పెషల్ పర్మిషన్ కావాలంటే అక్కడ వేస్తుంటారు. సో మామూలు ఐఫోన్లో లేదంటే నార్మల్ యాక్షన్ కెమెరాలో తీయాలంటే ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ మనం చూసుకుంటే ఇంకా ఈ పాత్వే అంతా వేస్తూ ఉంటారు. చూడండి, అన్నీ మాన్యుమెంట్స్గా అట్టే పెట్టేసి ఉంటారు. అండ్ ఇది ఉంది కదా ఈ శిలాతోరణం, ఇదైతే తెలంగాణ అఫీషియల్ సింబల్గా ఉంది, తెలంగాణ రాష్ట్ర సింబల్గా. ఈవెన్ మన టీఎస్ఆర్టీసీ బస్సులో చూస్తే కూడా ఈ సింబల్ ఉంటుంది. సో ఇది ఇక్కడ ఒకటి ఉంది. అలాగే చూస్తే అటుపక్క ఒకటి, అలాగే కవర్ చేస్తే ఇక్కడ ఒకటి, అండ్ 4 దిక్కుల్లో 4 ఉంది కదా, సూపర్గా.
సో ఇక్కడ ఏం చూడాలంటే ఫోర్ట్ ఉంది, ఫోర్ట్ లోపలికి వెళ్ళొచ్చు. బట్ మెయిన్ ఇది వచ్చి కొంచెం ఆ మాన్యుమెంట్స్ అంతా కవర్ చేయాలి, చాలా వరకు శిథిలం అయిపోయిండాయి. సో అవన్నీ అట్టే స్టాండ్ బై మోడ్లో పెట్టుండారు. మనం చూస్తున్న ఈ వరంగల్ కోట 13వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన గణపతి దేవరాజుచే నిర్మించబడింది. తరువాత అతని కుమార్తె రాణి రుద్రమదేవి చేత అభివృద్ధి చేయబడిందంట. ఆ తరువాత ఈ కోటను ప్రాతపరుద్రుడు రాజు కూడా అభివృద్ధి చేశారంట. ఆ తరువాత కాకతీయ వంశానికి చెందిన చివరి పాలకుడు రుద్రుడు అని పిలువబడే రాజు కూడా ఈ కోటను హన్మకొండ నుండి వరంగల్కు మార్చారు. ఈ వరంగల్ కోట వరంగల్ రైల్వే స్టేషన్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే హన్మకొండ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది 12వ శతాబ్దంలో నిర్మించబడింది అని చెప్తుంటారు. ఈ వరంగల్ కోట నిర్మాణం తెలంగాణ చరిత్రలో సుదీర్ఘ స్థానాన్ని కలిగి ఉంటుంది. ఎందుకంటే కాకతీయ వంశానికి చెందిన చక్రవర్తి గణపతి దేవుడు 1199వ సంవత్సరంలో ప్రారంభించగా ఆయన కుమార్తె రాణి రుద్రమదేవి పూర్తి చేశారు. ఈ ఓరుగల్లు కోట అనేక చారిత్రక కట్టడాలు మరియు అద్భుత శిల్పకళా సంపదకు నిలయం అని కూడా చెప్పొచ్చు. అసలు లొకేషన్ అయితే నిజంగా బాగుంది. అలాగే వర్షం సినిమాలో ఆ పాట ఉంది కదా, ఈ వర్షం సాక్షిగా, అది 1000 స్తంభాల గుడి. అలాగే ఇక్కడ కూడా ఒక సీన్ తీసుంటారు ఆ పాటలో, మీరు కానీ గమనిస్తే. కాకతీయుల కాలంలో ఈ కోట దాదాపు 19 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉండేదంట. అసలు మాన్యుమెంట్స్ అయితే మాత్రం వేరే లెవెల్ నిజంగా. సో మీ అందరికీ నచ్చుంటుంది అనుకుంటాను వీడియో అయితే. సో మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎప్పుడు సపోర్ట్ చేయండి. మన ఈ జర్నీని ఇక్కడితో స్టాప్ చేసుకుంటూ ఇంకొక మంచి జర్నీలో కలుద్దాం. ఎప్పటిలాగే వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండండి. అలాగే మీ చుట్టూ ఉన్న వాళ్ళని, మీ అయిన వాళ్ళని సంతోషంగా చూసుకోండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ యూ, షాన్.